Manaramalai Collections ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్. 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. మొదలుపెట్టారు అమ్మా. నేను క్లబ్ పోయి కాసేపు ప్యాక్ అనుకుని అంత సద్దుముడిగా వస్తాను. అదేమి డాడీ, నా బర్త్డే రోజు కూడా ఇంట్లో లేకుండా క్లబ్ కడతారా? అమ్మా నీకు తెలుసు కదా నాకు ఈ తప్పదంటే. నీ భయం పోగొట్టడానికే సరిగ్గా నేను దీపావళి రోజు పుట్టాను. నువ్వు పుట్టావు కాబట్టి ఊరుకున్నానమ్మా, లేకపోతే అసలు దీపావళి మా ఇంట్లో క్యాన్సిల్ చేసి పరిస్థితి ఉండేవాడిని. ఏం లేదు డాడీ, ఒక్కసారి కాల్చి చూడు, భయం పోతుంది. అమ్మమ్మ మీ ఇష్టం కాల్చుకోండి, నేను గదిలో పోయి చూడు ముచ్చుకుంటా. ఏమండి, మీకు కూడా టపాకాయలంటే భయమా? నాక కాకర పువ్వుతులంటే భయం. ఏమండి, మీకు స్వీట్ అంటే ఇష్టమా, హాట్ అంటే ఇష్టమా? నేను హాటు, నాకు కావాల్సింది స్వీట్. ఏంటి అన్నది? అన్నారు కదా నాన్న, దీపావళి కదా, టపాకాయలు కాల్చిపోతే ఎలా? కొంప కూడా కాల్చమే తీరిపోతుంది. ఆ నరకాసురుడు ఎప్పుడు చచ్చాడో నాకు తెలియదు, కానీ ఈ డాండాం తప్పులు దుబారా ఖర్చులతో ప్రతి సంవత్సరం వాడి పేరు చెప్పుకున్నాను. నేను తస్తున్నానే. ఏమిటి దీప? ఇదేమిటండి, పండగ కూడా దీపాలు అర్పిస్తున్నారు, మీకేమన్నా మర్చిపోయిందా? నోర్మై, సత్య చెడు సంపాదించిన డబ్బంతా ఏ విధంగా తగలబెడుతున్నారు. బయట టపాకాయలు వెలిగించి అది తగలబెడుతుంది, ఇంట్లో చౌరికి ఒత్తులకి నువ్వు తగలబెడుతున్నావు. ఇన్ని దీపాలు ఎవరు వెలిగించమన్నారు నిన్ను? దానికంటే ఆ తులసి కోట దగ్గర ఒక్క దీపం వెలిగించి దండం పెట్టుకోకూడదు, పుణ్యం వస్తుంది. సర్లేండి, చూడండి మీరు కూడా కాకర పొత్తు కాల్చండి, కాస్త పుణ్యం. నేను కూడా కాలుస్తాను కాకర పువ్వొత్తులు. ఏడి సుపుత్రుడేడి, వాడేం తగలబెడుతున్నాడు? మధ్యాహ్నం బాబ్జీతో వెళ్ళాడు. తగలబెట్టండి, అందరూ తగలబెట్టండి. రే బాబ్జీ, బాబ్జీ లోపలికి రా బాబు, కాఫీ తీసుకుంది కానీ. వద్దులండి, ఇవాళ దీపావళి కదా, పెద్దవారు నమస్కారం పెడదామని వచ్చాను. నమస్కారం అండి. నువ్వు కూడా కలిసి నేను వస్తానండి. పండగ పూట కూడా అచ్చోసిన అమ్మతులే ఊరి వెంటబడి తిరుగుతున్నావా? అదేమిటన్నా, ఫటాఫట్ అని ఒక కొత్త రకం సినిమా వచ్చింది, అచ్చోసి వస్తున్నాను. ఏమిటది? ఫటాఫట్. ఏడవలేకపోయావు. ఇంట్లో వీళ్ళు, బయట నువ్వు ఇలా డబుల్ ప్రోగ్రామ్ పెట్టి నన్ను కాల్చు తింటున్నారు ఎవరా? రై, నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందరా? అంత గబ్బకలడితే నేనేలా చెప్పను. సిగ్గున్నా లేదురా? నీ వయసులో ప్రయోజకున్నాయి, పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నాను రా. అది ఒక గొప్పేరేంటి? నాకు కూడా పెళ్లి ఉంటే ఇద్దరు బిడ్డలు కానీ తండ్రికి మించిన కొడుకుని అనిపించుకునేవాడిని. విన్నావా నీ కొడుకు పైత్యం? ఇందాక నుంచి వింటూనే ఉన్నా మీ పైత్యం. అయినా పండగ పూట కూడా ఇదేమి రుసరుసలండి. అమ్మ శాసన మారింది. ఈ కాకర పువ్వు వెలుగులో నిన్ను చూస్తుంటే నా మతి తారాదువలా ఎగిరిపోతుంది. అదే నవ్వు కరకరా నవ్విని నన్ను మింగేస్తోంది. భాగ్యం, నీ దివ్య దర్శనం కోసం ఉమెన్స్ కాలేజ్ చుట్టూ విష్ణు చక్రంగా ఎన్నిసార్లు తిరిగానో తెలుసా? అక్కడ తిరిగితే ఏం లాభం? మా నాన్న నన్ను కాలేజీ నుంచి మానిపించేశాడుగా. వెరీ గుడ్. అంటే ఒళ్ళే ప్రియ అన్నమాట. అలా ఊరికి ఇంట్లో కూర్చునే బదులు గంటకు ప్రేమలేక రాయొచ్చుగా నాకు. రాస్తే అందించేవాళ్ళు ఎవరున్నారు? అది పాయింట్ అనుకో. సాయంత్రం చల్లబడ్డాక అలా పార్క్ వచ్చామంటే వెచ్చగా ప్రేమించుకొచ్చుగా. సాయంత్రం 5 గంటలకు నా టైపింగ్ క్లాస్ ఉందిగా. ఏమిటి టక్క టక్క నేర్చుకుంటావా? నేర్చుకుంటావా? నాకు నేర్పుడు కానీ. అవును, ఎక్కడే? వెంకటరమణ ఇన్స్టిట్యూట్. వెంకటరమణ ఇన్స్టిట్యూట్ అంటే ఏడుకొండలవాడు సన్నిధిలో అన్నమాట. సరే, ఏమిటి మొన్న అమ్మాయి చేత 1000 రూపాయలు సంపాదించావట? తలకు మించిన భారం నెత్తిన వేసుకున్నాను. మరి ఏమండి రావు గారు, అసలు ఈ చందాల వల్ల ఇంత పెద్ద పని జరుగుతుందంటారా? ఏమో, నాకు నమ్మకం లేదు. మాకు లేదు, కానీ వేరే మార్గం. వాట్స్ ది అదర్ వే? చూడండి రావు గారు, ఇది స్టూడెంట్స్ యుగం. వాళ్ళు పూనుకుంటే ఏమైనా చేస్తారు. అవునయ్యో, ఈ రోజుల్లో స్టూడెంట్స్ లేనిదే ఏ సమస్య తీరదు. అందుకని మీరు మా కాలేజీ స్టూడెంట్స్ ని కలుసుకుని ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయండి. బెస్ట్ ఐడియా సార్. ఐడియా బెస్ట్ కానీ ఈ స్టూడెంట్స్ తో పెట్టుకుంటే అది కరెక్ట్. ఏమిటి రావు గారు ఆలోచిస్తున్నారు? మీ ఇంట్లోనే ఉన్నాడు కదండి స్టూడెంట్ లీడర్ మిస్టర్ మాధవ్. ఉన్నాడమ్మా, కానీ వాడు ఒక మాదిరి మనిషి. ఇలాంటి వాటికి ఒప్పుకుంటాడా అని. ఎందుకు ఒప్పుకోడు? మీరు చేస్తున్నది కూడా స్టూడెంట్స్ కోసమేగా. చూడండి రావు గారు, మాధవను ఒప్పించే పూచి నాది, మిగతా పనులు మీరు చూసుకోండి. ఇంకేవయ్యా? చాలా బాగుంది, ఫస్ట్ క్లాస్. ఏమండి, చాలా బాగుందండి. వెరీ గుడ్, వెరీ బ్రహ్మాండం, ఫస్ట్ క్లాస్. పద మరి. పద.
చేస్తామండి. కానీ ఓ సంధ్య, ఏమిటి సడన్ గా? మీరే రప్పించారు. నేనా? అవును, మీ ఇన్స్పిరేషన్ లేకుండా నేనేమి చేయలేకపోతున్నాను. థ్యాంక్స్. ఏమిటి అతని సంగతి? నేను ఒక ప్రజాకార్యం నెత్తినేసుకున్నాను. ఏమిటి? అవునండి, పేద విద్యార్థుల హాస్టల్ సహాయార్థం మనం ఒక వెరైటీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అందులో ఒక ఐటెంలో మీరు హీరోగా వేయాలి. నేనా? మరి హీరోయిన్ ఎవరు? మీరెవరు కోరితే వాళ్లే. నేను కోరుకున్న వాళ్ళు ఒప్పుకుంటారా అని? నేను ఒప్పిస్తాగా. ఒక పని చేయండి, నీకంత సమయం కానీ మీరే ఒప్పేసుకోండి. మీరు భలే చమత్కారంగా అన్నారు. అవ్వా అవ్వా, ఏమిటా ఎకేకలు పక్కపక్కలను? పెళ్లి కావాల్సిన పిల్లలు లక్షణాలే ఇవి. అత్తయ్య, ఆడపిల్లలు పెళ్లి కాక ముందు నవ్విందే నవ్వు. ఎందుకు నీలాంటి అందమైన అబ్బాయిల బొట్లో వేసుకోవడానిక? ఇదిగో అమ్మాయి సంధ్య, నీ లక్షణాలు నాకేం నచ్చడం లేదు. మీ నాన్నగారితో చెప్పాల్సి వస్తుంది. మీకెందుకండి ఆ శ్రమ? నేనే చెప్తాను. మాధవ్, కాలేజీకేగా రండి, నా కారులో వెళదాం. అమ్మో అమ్మో, అది పిలవగానే వెంటబడిపోతున్నాడు. ఉసే అమ్మాయి జ్యోతి, అయ్యో ఇదొక పిచ్చి మానకం. ఎక్కడ తగ్గడిందో ఏమిటో. ఇలా వెంటబడి తిరగడానికి దానికి ఏమైనా వచ్చాయి? అవునా? మహాశైలరా, పేద విద్యార్థుల సౌకర్యం కోసం ఉచిత వసతిగృహ నిర్మాణార్థం మేము తలపెట్టిన ఈ విద్యార్థుల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ధారాళంగా విరాళాలు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు భాగ్యనగరం అనే నృత్యనాటిక ప్రదర్శించబడుతుంది. బడి బడి వినరా ఆంధ్ర కుమార భాగ్యనగర గాథ, మన రాజధాని గాథ. బలపుల వంతెన మూసి నదిపై వెలసినట్టి గాథ, మన రాజధాని గాథ. గోలుకొండను ఏలుతుండను గొప్పగా మల్కి భరాం, గొప్పగా మల్కి భరాం. అతని కొడుకు అందాల రాజు కులీ కుతుబ్ షా, కులీ కుతుబ్ షా. నర్తకి భాగమది, సరసుడు యువరాజాలను చూసి మనసునిచ్చినాడు. తందాన తన తాన తందనాన. కలల జల్లుల కారు మబ్బులు కాటు కలదిన కన్నులు, మబ్బు విడిచిన చంద్రబింబము మగువ చక్కని వదనము, మెల్ల మెల్లగా హృదయ వీణను మీటగల వీలేత వేళ్ళు, గల్లు గల్లున గుండె జల్లన కదలి ఆడును కన్నె కాళ్ళు. అందరి కన్నులు నా మీద, నా కన్నులు మాత్రం, నా కన్నులు మాత్రం నీ మీద. అందరి కన్నులు నా మీద, నా కన్నులు మాత్రం నీ మీద, నీ మీద, నీ మీద, నీ మీద. కాసులు విసిరే చేతుల కన్నా, కలసి నడిచే కాళ్ళే విన్నా.
త్వరగా యువరాజా. అందరి కన్నులు నా మీద, నా కన్నులు మాత్రం నీ మీద, నీ మీద, నీ మీద, నీ మీద. నింగివి నీవు, రంగుల హరివిల్లు నీవు, పూర్ణిమ నీవు, పొంగే కడలివి నీవు, నీ మూవలలో, నీ నవ్వులలో, నీ మూవలలో నీ నవ్వులలో మురిసింది మూసి. తెలిసింది నీ ప్రణయ దాసి. ఆహాహాహా. అందరి కన్నులు నా మీద, నా కన్నులు మాత్రం నీ మీద, నీ మీద, నీ మీద, నీ మీద. అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. ఎందుకో తెలుసా? ఈ గోల్కొండ సామ్రాజ్య భావి పరిపాలకుడవును కాబోయే ప్రభువుల హృదయాలు ప్రజలకు అంకితం కావాల్సిందే కాని ఒక వ్యక్తికి, కేవలం ఒక నర్తకి కాదు. జహాపన, వ్యక్తిని, వ్యక్తి స్వాతంత్ర్యాన్ని గౌరవించని ప్రభుత్వమే కాదు, బానిసత్వం. స్వతంత్రంగా జీవించడమే నాకు ఆనందం. ప్రజలకు అంకితం చేయవలసింది అభిమానం. ఈ భాగమతికి నేను అంకితం చేసినది అనురాగం. నా అనురాగాన్ని శంకించి శాసించే అధికారం ఎవరికి? కుతో, నిన్ను శాసిస్తున్నది నీ తండ్రి కాదు, ఈ గోల్కొండ ప్రభు. మా అధికారాన్ని కాదంటే నువ్వే మహాసామ్రాజ్యాన్ని పాలించే అర్హతను పోగొట్టుకుంటావు. సిద్ధంగా ఉన్నారు. నాకు కావలసింది ప్రేమ సామ్రాజ్యం. కుతు, మనస్సు మార్చుకోలేవా? మన్నించండి జహాపన, అది అసాధ్యం. బంధించండి. తండ్రిగా అభిమానంతో బంధించలేకపోయాను, ప్రభువుగా అధికారంతో బంధిస్తున్నాను. కుతు, నీ మనసు మా మాట దాటినా నువ్వు ఈ కోట దాటడానికి వీల్లేదు.